అందరికీ మరణత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. For its leaves remain green and is not anxious in the year of drought, for it does not cease to bear fruit. Jeremiah chapter 17 verse 8. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన సెప్టెంబర్ మంత్ అంతా మనల్ని కాపాడి ఈ అక్టోబర్ నెలలో మనల్ని సజీవముగా ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి మనము ఏమిచ్చి రుణము తీర్చగలము చెప్పండి? ఆయన కృప లేకపోతే ఈ లోకంలో జీవించడం అసాధ్యం కావచ్చు. మన దగ్గర బలం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, సకల సమృద్ధి ఉండొచ్చు, అయినా శరీరంలో జీవం లేకపోతే అన్నీ వ్యర్థమే కదండి. ఈ భూమి మీద జీవిస్తున్న అందరూ కూడా సంతోషంగా జీవించాలి, బాధలు లేకుండా బ్రతకాలి అని ఆశపడతారు. ఈ క్రమంలో ఎంతో ప్రయాసపడతారు. తన బిడ్డలను కాపాడుకోవాలని, వారిని పోషించాలని, వారికి మంచి లైఫ్ ఇవ్వాలని, తమ కుటుంబానికి భరోసా ఇవ్వాలని, ఇలా చాలా విషయాల్లో ఒక సాధారణ మానవుడు నిరంతరము శ్రమిస్తూనే ఉంటాడు. అన్నిటికీ కూడా డబ్బుంటే చాలు అని అనుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. సంపాదించొద్దు, కుటుంబాన్ని పోషించొద్దు, మంచి స్థితిలో ఉండొద్దు అని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదండి. కానీ కేవలం డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటామని, సంతోషంగా ఉంటామని, అన్నీ కూడా సక్రమంగా అనుకున్నది అనుకున్నట్లే జరుగుతాయని మాత్రం అనుకోవద్దు అనే వాక్యము సెలవిస్తుంది. ఈరోజు లేఖన భాగం చూస్తే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని ఆకు పచ్చగా ఉంటుందని, వర్షం లేని సమయంలో బాధపడదు, చింతనొందదు అని, అంత మాత్రమే కాదు కానీ కాపు కూడా మానదు అని. దేని గురించి అండి మాట్లాడేది? అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టును గురించి మనము ఈ రోజున ధ్యానిస్తున్నాము. ఒక చెట్టు జలముల యొక్క నాటబడి ఉంది అంటే దానికి వర్షం వచ్చిందా రాలేదా అనే సమస్య ఉండదు. నాకు నీరు ఎలా అనే బాధ కానీ చింత కానీ ఉండదు. ఈ సంవత్సరం కాపు కాస్తానా లేదా అని దిగులు దానిలో ఉండదు. ఎందుకంటే అది నీరు ఉన్న ప్రాంతంలోనే ఉంది కాబట్టి. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న అనేక మంది ఎన్నో సమస్యలను బట్టి చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. రేపటి గురించి ఏమవుతుందో అని దిగులు చెందుతున్నారు. మాకు మంచి జాబ్ దొరికింది, ఇక ఏ బాధ ఉండదు అనుకునేసరికి ఆ జాబ్ ఉంటుందో పోతుందో అనే టెన్షన్ ఒక ప్రక్క వారికి మొదలవుతున్నది. ఈ మధ్య అమెరికాలో ఎంతో మందిని జాబ్స్ నుండి తొలగిస్తున్నారు. దానికి కారణం ఏమైనా కావచ్చు. వారు దేని మీద అయితే డిపెండ్ అయి జీవిస్తున్నారో ఆ జాబ్ పోతే వారి పరిస్థితి ఏమిటో, ఎంతో ధనము ఖర్చు చేసి ఎన్నో ఆశలతో అమెరికాకి వెళ్ళి చదువుకుని జాబ్ సంపాదించుకుంటే వారి మాత్రమే సింపుల్గా జాబ్ లేదని అంటున్నారండి. ఇలా ఆలోచన చేస్తే కేవలం జాబ్ మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో మనిషి భయంతోనే బ్రతుకుతుంటారు. ఏమిటండి మనుషులు భయానికి కారణం అంటే లేఖనము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహు వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును అని. అనగా దేవుణ్ణి వదిలేసి మనుషులను ఆశ్రయంగా చేసుకుంటే మనము భయంతోనే బ్రతకాలి, బలహీనతతోనే జీవించాలి. ఏమవుతుందో ఎలా ఉంటుందో అనే ఆలోచనతోనే మనము జీవించాలి. జాబ్ను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి టెన్షన్తోనే జీవించాలి. అయితే యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయం ఉండును అని వాక్యం సెలవిస్తుంది. అనగా ఎవరైతే దేవుని నమ్ముకుని యేసయ్యపై ఆధారపడి జీవిస్తారో వారు జలముల ప్రక్కన నాటబడిన చెట్టు వంటి వారు. వారిలో ఏ భయము ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఎటువంటి కలవరము ఉండవు. అన్ని విషయాల్లో వారు దేవునిపైన ఆధారపడతారు. కరువే రానివ్వండి, ప్రళయాలే రానివ్వండి,
ఏది వచ్చినా వారు నిబ్బరంగా ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. దానికి కారణము యేసయ్యతో పాటు వారు ఉన్నారు, వాక్యములో నాటబడ్డారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు బహుశా నీలో కలవరము, ఆందోళన, భయము, రేపటి గూర్చిన చింత ఉన్నదేమో, అనారోగ్యాన్ని గూర్చి దిగులు చెందుతున్నావేమో. అయితే నీవు ఎన్ని రోజులు మనుషులపై ఆధారపడ్డావో లేదో, సంపూర్ణంగా దేవుని నమ్మలేదేమో. ఇప్పటికైనా సంపూర్ణముగా దేవునిపైన ఆధారపడి వాక్యములో నాటబడి నీకు ఏ భయము ఉండదు. మీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి, నీ ఉద్యోగం గురించి, నీ అనారోగ్యం గురించి, మీ అప్పులను గురించి ఏ కలవరము నీకుండదు. అన్నిటిలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనే నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. నిజమైన దేవుడవు యేసయ్యా, మమ్మల్ని ప్రతి దినము కూడా కృప వెంబడి కృపతో రక్షిస్తూ మాకు తోడుగా ఉంటున్న దేవా, మీకు స్తోత్రములు. యేసయ్యా, ఈరోజు ఇచ్చిన చక్కటి వాగ్దానం కొరకు స్తోత్రములు. అవును ప్రభువా, మేము కూడా జలముల మధ్య నాటబడిన చెట్టు వలె ప్రభువా, మేము కూడా నిబ్బరముగా ప్రభువా, ధైర్యముతో ప్రభువా, దేనికి చింతన లేకుండా ప్రభువా, యేసయ్యా, సమస్యలు వచ్చినప్పుడు కూడా జడియకుండా తండ్రి, మేము నిబ్బరంగా ధైర్యంగా చెట్టు వలె ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అవును తండ్రి, ఎన్ని సమస్యలు వచ్చినా, సాతాను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే మేము ముందుకు ఎదుర్కొనే వారముగా మమ్మల్ని యేసయ్యా దీవించమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాం. ఎవరైతే ఎప్పుడు ఆలోచిస్తూ ఎప్పుడు చింతనలో ఉంటారో వారికి ధైర్యాన్ని దయచేసి వారి కుటుంబానికి మీరు ఆదరణకర్తగా నిలవమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.